సంప్రదాయ పద్ధతిలో వ్యవసాయం చేయడంతో నష్టపోతున్న రైతులు ఎందరో ఉన్నారు. అయినా సాగులో పద్ధతులు మార్చుకోకుండా నష్టాలను మూటగట్టుకుంటూనే ఉంటారు. కానీ అందుబాటులోకి వస్తున్న టెక్నాలజీని అందిపుచ్చుకుంటూనే సనాతన వ్యవసాయ పద్ధతులను పాటిస్తూ నేల తల్లికి పర్యావరణానికి మేలు చేసేలా పంటలను సాగు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు యువ రైతు. ఆయనో రైతు అంతకంటే ముందు నెలకు 45,000 రూపాయలకు పైగా జీతం సంపాదించే ఉద్యోగి. ఉన్నత చదువులు చదివి ఉద్యోగంలో మరింతగా రాణించే అవకాశం ఉన్నా మట్టి మీద మమకారంతో సాగుబాట పట్టాడు. సాగులోనూ వైవిధ్యతను ప్రదర్శిస్తూ మిగతా రైతులకు భిన్నంగా వ్యవసాయం చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు. అత్యాధునిక టెక్నాలజీని వినియోగిస్తూ మరోవైపు సేంద్రియ వ్యవసాయ పద్ధతులను పాటిస్తూ సాగులో తనకంటూ ప్రత్యేక గుర్తింపును పొందాడు. దుబ్బాక మండలం హబ్సీపూర్ గ్రామానికి చెందిన రైతు బొంగురపు నాగరాజు సేంద్రియ వ్యవసాయానికి సంబంధించి వివరాలను ఆయన మాటల్లోనే విందాం. నేను న్యాచురల్ ఫార్మింగ్ చేస్తుంటాను, ప్రకృతి వ్యవసాయం 7 ఎకరాల్లో 3 సంవత్సరాల నుంచి చేస్తున్నాను అనమాట. సో మేము వ్యవసాయంలో రకరకాల ఇబ్బందులు ఎదురవుతుంటాము. సో మెయిన్గా ఎదురవుతున్న ఇబ్బందులు వచ్చేసి పెట్టుబడి ఒకటి ఇబ్బంది, లేబర్ ఇబ్బంది, చాలా ఇబ్బందికరమైన సమస్యలు అనమాట. సో రాబోయే తరాలకు వ్యవసాయాన్ని సురక్షితంగా సుభిక్షంగా చేయించాలంటే ఖచ్చితంగా పెట్టుబడి తగ్గించాలి, మ్యాన్ పవర్ కూడా చాలా తగ్గించాలి. అంటే అడ్వాన్స్డ్గా మనం టెక్నాలజీని వాడుకుంటేనే వ్యవసాయం చేయగలుగుతాం, లేకపోతే చేయలేం, చాలా కష్టం అనమాట. సో దానికి ప్రత్యామ్నాయంగానే మనకు అడ్వాన్స్డ్ టెక్నాలజీ కొత్త కంపెనీలు, స్టార్టప్ కంపెనీలు వచ్చి అగ్రికల్చర్లో ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నాయి అనమాట. సో వాటిని మనం వాడుకుంటేనే మన ఫ్యూచర్ అగ్రికల్చర్ అనేది చాలా బాగుంటుంది. సో అందులో భాగంగానే మేము ఇక్కడ హబ్షీపూర్ విలేజ్లో అండ్ ఇబ్రహీంపూర్ విలేజ్లో మెయిన్గా ఏంటంటే మనకు మొబైల్ ఆపరేటెడ్ మోటార్ సిస్టమ్ని యూజ్ చేస్తున్నాం అనమాట. సో న్యాస్టా గ్రామోజ్వల్ సొల్యూషన్ అనే ఒక కంపెనీ, అంటే జీకాట్ ఆధ్వర్యంలో వాళ్ళు ఏం చేస్తున్నారంటే రైతులకు ఒక మొబైల్ సహాయంతో మోటార్ని భారతదేశంలోని ఎక్కడి నుంచి అయినా ఆపరేట్ చేసుకునేంత మంచిగా డిజైన్ చేశారనమాట. సో దీనివల్ల లాభాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా ఏంటంటే రైతులకు వోల్టేజ్ ఫ్లక్చువేషన్స్ వల్ల మోటార్ కాలిపోవడం అనేది చాలా సాధారణంగా జరుగుతుంది అనమాట. దీనికి ఫుల్ స్టాప్ పెట్టడానికి ఈ కంపెనీ ఏం చేసిందంటే వోల్టేజ్ ఫ్లక్చువేషన్స్ వచ్చినప్పుడు మోటార్ ఆటోమేటిక్గా ఆఫ్ అవ్వడం, మరియు ఫ్యూజ్ పోయినప్పుడు ఆటోమేటిక్గా ఆఫ్ అవ్వడం, మరియు వాటర్ అయిపోయినప్పుడు ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోవడం, మరి ప్రతి ఒక్క సమాచారాన్ని ప్రతి ఒక్క ఈ యొక్క అన్ని విషయాలను మనకు రైతుకు కమ్యూనికేట్ అయ్యే విధంగా SMS రూపంలో పంపించడం జరుగుతుంది. సో ఏంటంటే ఓవరాల్గా చెప్పాలంటే న్యాస్టా గ్రామోజ్వల సొల్యూషన్స్ చేసినటువంటి ఈ కృషి ఎలా ఉందంటే రైతు ఎక్కడ మార్కెట్లో కూర్చొని ఏది అమ్ముకున్నా సరే కానీ బోర్ యొక్క ప్రతి ఇన్ఫర్మేషన్ అనేది రైతుకు వచ్చే విధంగా వీళ్ళ యొక్క ఈ అడ్వాన్స్ సిస్టమ్ని, ఈ టెక్నాలజీని డెవలప్ చేయడం జరిగింది. ఇది నేను దాదాపు 1 year నుంచి వాడుతున్నాను, చాలా బాగా ఉంది. చూశారు కదా, పెట్టుబడి ఖర్చు తగ్గేలా నూతన టెక్నాలజీని వినియోగించుకోవడంతో పాటు సేంద్రియ పద్ధతిలో సాగును ప్రోత్సహిస్తున్న జీకాట్ వంటి సంస్థలు మరిన్ని ఏర్పాటు కావాలని, గ్రామీణ ప్రాంతాలు ఆర్థిక స్వయం సమృద్ధిని సాధించేలా వ్యవసాయంలో మార్పులు రావాలని ఆశిద్దాం.